హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు రైడర్ 42. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మార్నింగ్ ఎందుకంటే వీడియో మేము సత్వేలు వెళ్తున్నాం. మాకు ఒక వర్క్ తగిలింది. నా సత్వేలు వెళ్తున్నాం, దానివల్ల అంత మార్నింగ్ 4కే లేచాం. ఆటో డ్రైవర్ చెప్తే 4కే లేవాడు. 4కి బయలుదేరాం. 4కి అనుకుంటే మేము 6 అయింది ఇక్కడ స్టార్ట్ అయ్యేకల్లా. వాచ్ ఫర్ వీడియో గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎంత కొట్టాలి ఇప్పుడు గ్యాస్? 100 డౌట్ ఆన్లైన్ పంపు. సురేష్ బాబునా హాయ్ చెప్పు. ఎవరికి బాగానే వచ్చింది కదా 2 కేజీల 60 రూపాయలు పడుతుందంటే అంటే ఇప్పుడు కేజీ 60. ఓకే చలో రైట్ గాయస్, అయిపోయింది ఇప్పుడు స్టార్ట్గా లేట్ అన్న మనకి. అసలు మొన్న తొందరగా అయిపోయింది అన్నిటికంటే అసలు హైలైట్. షర్ట్లతో సెటప్ అంతా రెడీ చేసుకున్నాం. సరే మామూలుగా ఉన్నాం మరి. జై శ్రీరామ్. అదే కదా మందిగా వెయిటింగ్ ఏం లేదు అసలు. పని తరదా కానించుకోవడం. మధ్యలో అన్నం తినేప్పుడు నైట్రోజన్ ఎక్కించేసి పోయినాం అనుకో, ఆ గంట గ్యాప్లో మనకు అర్థమైపోయింది ఆ లీక్ ఉందా లేదా అనేది. మనకి టైం కూడా మా పెద్ద బస్ స్టాండ్, ఇది కొత్త బస్ స్టాండ్. మార్నింగ్ తొందరగా వెళ్ళడానికి సత్తుపల్లి మాకు చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఆ వర్క్ క్లియర్ చేయడానికి వెళ్తున్నాం. ఏసీ వర్క్ ఉంటుంది సత్తుపల్లిలో, దానివల్ల కొంచెం మార్నింగ్ తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ వర్క్ చాలా టైం పడుతుంది మాకు. ఈవినింగ్ లేట్ అవుతుంది ప్రతిసారి వెళ్తే. ప్రతిసారి 4-5 వస్తున్నాము నైట్. అందువల్ల తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు మా సురేష్ బాబు పొద్దున్నే లేపిండు 4కే తొందరగా పోదామని. కానీ అటు ఇటు బయలుదేరే కల్లా 5:30 అయింది. చిన్నగా ఆవిష్కాచి బయలుదేరితే 6 అవుతుంది. సరిపోయింది. ప్రతిసారి 7కి బయలుదేరటంలో ఈసారి 4కి స్టార్ట్ అయినా కూడా 7 అవుతాయో. అసలు చలిగాలం లేవనుకున్నాం కానీ అన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు లేచిన నేను అసలు నిద్ర కూడా లేదు. ఇంక ఎప్పుడే కట్ అయింది నాకు నిద్ర. సర్లే చిన్నగా రెడీ అయిపోదాం అన్నవా? కళ్ళు మూసుకుంటే నిద్ర రాటే. కళ్ళు మూసుకుంటే అంటే సర్లే ఒక అరగంట పడుతుంది చిన్న లేకొద్దని అనుకున్నా. లేదు నేను లేచిన ముఖం కడుక్కున్నా. ముఖం కడుక్కున్న గ్యాప్లో నీళ్ళు పెట్టుకున్నా. సెట్గా సురేష్ బాబు ఏందో ఐటీ సీట్ పెట్టుకుని వచ్చింది ఈసారి. ప్రతిసారి చిన్న సీటు లేదు. ఇప్పుడు సామాన్లు చెప్తే అర్థమైంది ఆటో లేకపోతే ఎంతగానో పడతాయి. ఆ వ్యాన్ ఉందిలే కానీ మా వ్యాన్ మేము వాడట్లేదు. దాన్ని మూల పడేసినాం. మారుతి వ్యాన్ ఉంది. దాన్ని వాడే బదులు ఇక ప్రశాంతంగా అన్నం తీసుకోపోవచ్చు అని అన్ననే తీసుకోపోతాం ఎక్కువ ఎక్కడికైనా. ఎందుకంటే అది బాగా మైలేజ్ లెస్ ఉంటుంది. అది చాలా ఓరంతా నావుతుంది. అది ఏందో ఒకసారి రిపేర్ చేయించినా కూడా 6 గంటలు 2 సార్లు చేయించినా కూడా అదే
ఓకే గాయ్స్ ఆఫీస్ కాడికి వచ్చా మళ్ళీ వాచ్ ఫర్ వీడియో. బద్దలు వచ్చారు ఏం లేదు గాయ్స్ ఇప్పుడే వచ్చా. సార్ లేట సార్ లేదు సరే ఆఫీస్ సార్ని తీసుకొని మొత్తం మన ఈ బ్యాగ్స్ తీసుకోవాలి. ఈ 2 నేను అక్కడైతే స్పేర్ పార్ట్ ఫస్ట్ సామ్సంగ్. ఇది మా బ్యాగు, మా సామాన్లు, గ్యాస్ సిలిండర్. వాక్యూమ్ పంపు. సామాన్ మనకి ఇక్కడ ఏమవుతున్నది ఈ రూమ్లో. సిలిండర్ వాక్యూమ్ ఎగ్ బాక్స్ క్లౌడ్ ఉందిలే. సిలిండర్ అంటే ఈ 2 టూల్ కిట్ అంతే ఇక ఉంది. టూల్ కిట్లో అన్ని సామాన్లు ఉన్నాయి. టెస్టర్ ఫిల్టర్ అన్నీ కూడా తెచ్చుకోవాలి. లేకపోతే ఇబ్బంది అవుతుంది. మన దగ్గర కాదు సామాన్ దొరకవాలి మాకు. టాస్క్ అయితే మార్నింగ్ గాయ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యా. ఇప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నా. మొత్తం ఫుల్లీ లోడ్ మొత్తం బండి అంతా వ్యాక్యూమ్ పంపు, నైట్రల్ సిలిండర్, టూల్ కిట్, గ్యాస్, ఆ బిల్లు మిషన్, ఫుల్ లోడ్. అది స్టార్ట్ అయిపోయా. ఎట్లా 4 అనుకుంటా 6 స్టార్ట్ అయ్యాం ఇప్పుడే. ఈ స్టేడియం షాపింగ్ మాల్ ఇక్కడ ఇదే రోడ్లో జీవి మాల్ పడ్డది. ఇక్కడ ఇదే జీవి మాల్. పక్కన ట్రెండ్స్, పక్కన రిలయన్స్, పక్కన ట్రెండ్స్ అన్లిమిటెడ్. చూడండి మన గాంధీ గారు మామూలు ఉన్నాడు అసలు. ఖమ్మం బ్లాక్ మొత్తం ఒకరోజు ఖమ్మంలో ఏమన్నా మొత్తం ఒక బ్లాక్ చేస్తాం ఫ్రెండ్స్. ఖమ్మం యూ ఏంది, ఖమ్మంలో ఎలా ఉంటుంది మనకి. ఖమ్మంలో ట్యాంక్ బండ్ అనేది ఒకటి ఉంది, కేబుల్ బ్రిడ్జి ఉంది మనకి ఖమ్మంలో. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. కానీ ఖమ్మంలో కిల్లా ఉంది మా ఖమ్మానికి. అబ్బాయి హాయ్ చెప్పు. ఇది మన ఖమ్మంలో పెద్ద కియా షోరూమ్. కార్ షోరూమ్ అంటే పెద్ద ఇదే ఖమ్మంలో. చేసినప్పుడు ఇక ఆఫీస్లో వచ్చేది కాదు అసలు. ఇక కాల్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనకి ఫోన్కి వచ్చేది. ఏదైనా కాల్ కంప్లైంట్ ఉన్నప్పుడు ఏం చేసేది, చాయ్ రాని బయట ఉండేది ఎక్కువ. వెంబడి అటు నుంచి చెప్పే అసలు ఆఫీస్ మోహన్ చేశారు కాదు ఎక్కువ. చేస్తాను అనుకో, ఏదో చేస్తాను అనుకో సంథింగ్. సిలిండర్ వద్దంటే వాడు తీసుకున్నాడు సిలిండర్. తీసుకొని ఇక మళ్ళీ డబ్బులు రిటర్న్ ఇస్తుంది. ఏమడదు గిరాగిరి ఏమడదు. కానీ గ్యాస్ మనం ఎప్పుడైపోతే అప్పుడు తెప్పించుకోవడమే. ఇక ఇప్పుడు అంతా నా గుండెలు లేవు. కానీ మొన్న వేయించిన గుండెలు లేవు. మొన్న పోయినప్పుడు నేను అది వెంచరిపోయాను. నేను వెంచర్కి ఏదంటే ఇక్కడ మనకి తనికల దాటే ఒక వెంచర్ ఉంటుంది కదా తెలుసా. మన శ్రీ సిటీ తర్వాత హాస్పిటల్ దాటాలి. ఇంకా హాస్పిటల్ దాటాక మనకి
ఎప్పటి నుంచి అయితే ఉన్నది అది సంచి మాత్రం అంటే అంత వచ్చింది. కల్లాడ వచ్చాం అప్పుడే కల్లాడ తెచ్చది ఆడ ఛాయ్ కనబడితే అబ్బాయి ఛాయ్ కాదా ఉండగా ఛాయ్ రేపు కర్ణమ్మ సాయి ఇప్పుడు పెడతాడా ఏడు పెట్టే కదా ఏడైతే నడిచింది బండి స్వర్గమే నన్ను సాగరించనే పాదాలు సత్యవేళ ఇంకా దూరం ఉంది ఇక. ఆ? వేసుకున్నాగా కూడా వేరే ఎవరో నేను ఆపి మరి ఎక్కడే చూడాలి పేరు అమ్మ నుంచి కళ్ళ నుంచి దాకా కొంచెం మించండి కావట్లే ఇప్పుడు దొరికి కళ్ళ అమ్మ నుంచి కళ్ళ నుంచి దాకా ఒకటి మించండి దగ్గర ఒక ఛాయ్ సెంటర్ కూడా దొరకండి ఇప్పుడే టిఫిన్ చేయడం అయిపోయింది ఇక స్టార్ట్ అయినా మళ్ళా ఇక గొడవ సత్తిపల్లి డైరెక్ట్ అసలు ఇక ఏ పని రోడ్డు మంచిగా ఉంటుంది ఏ నుంచి ఇక్కడ కల్లాడ రోడ్డు కాడ ఆగాం చెప్తానే ఏమట్టాలి లాగాలి ఇటు ఇక్కడ తల్లాడ నుంచి సత్తువేలు హైవేలో ఆగా వ్యూ అయితే అసలు వేరే లెవెల్ ఉంది ఇక్కడ లారీ వస్తుంది మా ఆటో ఇదే సురేష్ బాబు ఆటో తాళ్ళు కడుతున్నా సిలిండర్ కొంచెం కాలకాడ ఇబ్బంది అవుతుంది మాకు కూర్చోడానికి సన్లైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ చలి అయితే ఇంకా తగ్గలే ఏమాత్రం ఇప్పుడే కంపెనీలోకి వచ్చాం అయిపోయింది మొత్తం ప్రాసెస్ అయితే అయిపోయింది మాది ఇక పోయి ఇంకా సేఫ్టీ ఒకటి ఉంది తెచ్చుకొని స్టార్ట్ అవ్వడం ఇక్కడ ఆధార్ కార్డు కింద పడేసిన అయ్యే ఫ్రీగా ఉంటాయి టైట్ చేసుకుంటే దొరపాలి లోపేసుకున్నది మళ్ళీ గాయస్ ఇప్పుడే కంపెనీకి వచ్చాము మేము ఇవన్నీ మా స్పేర్స్ ఇదే ఉంటుంది మనం చేయాల్సింది ఇప్పుడు రిపేర్ హాయ్ బ్రో హాయ్
గాయస్ మా వర్క్ అయిపోయింది, ఇక కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం. మొత్తం అవుట్డోర్కి అయితే ఎక్కిపోసిన వాళ్ళు వేసేసినాం. ఇక వెయిట్ లిఫ్ట్ గురించే వెయిటింగ్. అది వస్తే ఇక పైకి లేపి స్టాండ్ మీద పెట్టేస్తే ఇక మేము నైట్రోజన్ కలెక్షన్స్ చేసి అయిపోయేది వర్క్. ఓకే గాయస్, వాచ్ ఫర్ వీడియో. ఏం లేదు ఇక మా వెయిట్ లిఫ్ట్ కోసమే వెయిటింగ్ అంతా. ఇక 2 అవుట్డోర్లు పైకి ఎక్కించాం, ప్రెజర్ పెట్టేసాం, పని అయిపోయింది. ఒక 1 అవర్ వెయిట్ చేస్తే మళ్ళీ సీన్ అర్థమైంది ఎట్లుందా అయిందా అనేవారు. ప్రెజర్ అయితే 500 దాకా పెట్టా, 520 పెట్టా ప్రెజరు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇక ఎట్లుందా వారం అయింది.